చిన్ని విషయంలో ఒక తల్లిగా కావేరి పడుతున్న బాధను చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చూస్తూ చూస్తూ తన కూతురు ఒక మోసగాడిని, ఒక దుర్మార్గుడిని, ఒక నీచుడిని నమ్ముతోంది నాన్నగా అనైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కానీ అసలు విషయం తెలియక కావేరి ఇలా భయపడుతోంది. అందులో అర్థం ఉంది కూడా. అయితే చిన్ని ఏంటి బాలరాజు గురించి అసలు నిజం తెలిసిన తర్వాత కనీసం నాన్న చేతుల మీదుగైనా తీసుకుందాము. అందరి పిల్లలకి తల్లిదండ్రులు ఉంది. వాళ్ళ ప్రేమ అందుకుంటున్నారు. నేను ఎదురెదురుగా పెట్టుకొని కూడా వాళ్ళ ప్రేమను పొందలేకపోతున్నాను. ఒక అనాథలాగా ఉన్నాను అని చాలా బాధపడుతూ ఉంది. అయితే కావేరి ఏంటి వాడికి దగ్గరవుతుంది. చిన్న పిల్ల కదా! చెప్తే అర్థం చేసుకోవడం లేదు ఎందుకు అంటూ తను భయపడుతూ ఉందనమాట. అయితే చిన్నికి కోరిక తన అమ్మ నాన్నతో కలిసి ఉండాలి. అలాగే కనీసం అమ్మనిట నేను పబ్లిక్‌గా చెప్పుకోలేను. కనీసం నాన్న దగ్గరైనా ఈ అవార్డ్ తీసుకుందామని తీసుకుంటుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చిన్ని. ఆ హ్యాపీనెస్ చిన్ని మొహంలోనే తెలుస్తుందనమాట. కానీ కావేరి మాత్రం బాలరాజుని కోపంగా చూస్తూ ఉంటుంది. ఎందుకురా మా జీవితంలోకి వస్తున్నావు? నీ వల్లనే కదా మా జీవితం నాశనం అయింది అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చిన్నికి ముందు వార్నింగ్ ఇవ్వాలి. చిన్నిని దూరంగా పెట్టాలి వాడికి అన్నట్టు చిన్ని దగ్గరికి వెళ్ళి, అవసరమా నీకు ఇదంతా తీసుకోవడము? వాడి చేతుల మీదకి అవార్డు తీసుకోవడం ఏంటి? బుద్ధి లేదా నీకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, నేను ఒక అనాథలాగా ఉండాల్సిన పరిస్థితి నాకెందుకమ్మా తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని కూడా. అంటే నువ్వేంటి అనాథే అంటున్నావు? నేను ఉన్నాను. మామయ్య ఉన్నారు. మేమిద్దరం ఉన్నాం కదా! మరలా వాడితో ఎందుకు వెళ్తున్నావు? లేనిపోనిని కష్టాలను తీసుకొని వచ్చి పెడుతున్నావా? కష్టాల్లోకి పడిపోతున్నావా? ఇప్పటిదాకా మనకు కష్టాలు వచ్చిన కారణం ఎవరు? ఆ నీచుడు కాదా అంటూ ఉంటే చిన్ని కూడా నాన్న గురించి తెలిస్తే నువ్వే మహానుభావుడివి అని చెప్తావమ్మా. తెలియకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అయితే మనసులో అనుకుంటుందే తప్ప బాలరాజు గురించి అసలు నిజమైతే చెప్పదనమాట. కావేరి మాత్రం తనను ఒక దుర్మార్గుడిలాగానే చూస్తూ ఉంటుంది. చిన్ని కోరుకున్న విధంగా తల్లిదండ్రులతో ఎప్పుడు కలిసి సంతోషంగా ఉంటుందో చూడాలి. కావేరి కూడా బాలరాజుని అర్థం చేసుకొని మంచిగా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. దేవాకైతే ఈరోజు ఇద్దరి చేతిలో లెఫ్ట్ అండ్ రైట్ పడిపోయిందనమాట. ఇది మంచి ట్విస్ట్ అంటే అసలు.